పల్లవి అంటుంది చరణ్‌తోని, "కొంచెం బుర్ర వాడాలి బాబు. బలం ఉంది, కండుద్ది అని చెప్పడం కాదు. ఎక్కడ ఏ ట్రిక్ వాడాలి, ఎక్కడ ఎలా ఉండాలనేది తెలుసుకోవాలి" అని చెప్పి పల్లవి అలా అంటూ ఉంటే, "నిన్ను" అని చెప్పి గొంతు నొక్కేయబోతూ ఉంటాడు చరణ్. అప్పుడు పల్లవి, "ఏంటి టచ్ చేయాలని చూస్తున్నావు? ఈ వంకతో నన్ను టచ్ చేయాలని చూస్తున్నావు కదూ" అని చెప్పి అంటుంది పల్లవి. "ఏంటి నిన్ను టచ్? ఛీ! నాకంత ఏం ఉద్దేశం లేదు" అని చెప్పి చరణ్ అంటాడు. "అబ్బచ్చా, నాకు అర్థమైందిలే, ఈ రకంగా నన్ను టచ్ చేయాలని చూస్తున్నావు" అనగానే, "అంత లేదు" అని చెప్పి ఇక ఒకటి కొడతాడనమాట చరణ్ చేతుల మీద. "ఏంటి నన్ను కొడతావా" అని చెప్పి మళ్ళీ రిటర్న్లో పల్లవి కొడుతుంది. అలా ఇద్దరు ఒకరినొకరు కొడుతూ సరదాగా అలా ఆడుతూ ఉంటారనమాట. ఇక అప్పుడే వస్తుందనమాట క్లాస్ అయిపోయి అక్షిత. ఇక అక్షిత కోపంగా చూస్తూ ఉంటుంది. "ఆంటీ చెప్పింది కరెక్టే, నేను కాలేజ్ మానేసి ఇంట్లో కూర్చుంటే ఈ పల్లవి ఇంకా రెచ్చిపోతుంది, చరణ్కి దగ్గర అయిపోతుంది. లేదు, శత్రువు దగ్గరే ఉండి మనం అనుకునేది సాధించాలి. సో నేను కాలేజ్కి వస్తాను, ఈ పల్లవి హ్యాపీగా లేకుండా చూస్తాను" అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్షిత. మరోపక్క రికార్డ్స్ పట్టుకొని కూర్చొని రాయడానికి ట్రై చేద్దామని చెప్పి చూస్తూ ఉంటాడు చంటి ఇంట్లో అనమాట. "అబ్బా, ఇప్పుడు ఇన్ని రికార్డ్స్ రాయాలా? నేను రాయాలంటే నాకేం ఇంట్రెస్ట్ లేదు, ఇవన్నీ ఎక్కడ రాస్తాము" అని చెప్పి చిప్స్ ప్యాకెట్ అది తింటూ ఉంటాడు. "నేనెందుకు రాయడం దండగా, అక్షిత ఉందిగా, తనే చూసుకుంటుందిలే, తనకే ఇస్తాను. తను ఎంతైనా నా భార్య, నా భార్య అంటే నాలో సగం, నా పనులన్నీ చేయాలి కదా తను" అని చెప్పి అక్షితకి ఇద్దామని చెప్పి ఇక అక్షిత రూమ్లోకి వెళ్తూ ఉంటాడనమాట చంటి. ఇక అక్షిత ఏమో అప్పుడే రికార్డ్స్ రాద్దాము అని చెప్పి కూర్చుంటుంది బెడ్ మీద. "అక్షిత, ఇదిగో ఏం చేస్తున్నావు, రికార్డ్స్ రాస్తున్నావా? ఇదిగో నా రికార్డ్స్ కూడా రాసేసాయి" అనగానే, "నీ రికార్డ్స్ నేను ఎందుకు రాయాలి, ఎవరి వాళ్ళు రాసుకుందాము" అని చెప్పి అంటుంది అక్షిత. "ఎవరి వాళ్ళు రాయడం ఏంటి, నేను నీ భర్త కదా, సో మన ఇద్దరం సగం సగం, ఏ పనైనా అంతే. సో నా రికార్డ్స్ నువ్వు రాయి, అప్పుడు నువ్వు రాసావనుకో, కార్యేషు దాసి అని చెప్పి నీకు సాంగ్ని డెడికేట్ చేస్తాను అక్షిత" అని చెప్పి అనగానే, "ఏమీ అవసరం లేదు, నాతో అంతా చాకరీ చేయించుకుందాం అనుకుంటున్నావా" అని చెప్పి అంటుంది అక్షిత. "చాకరీ అనరు, ఇది భార్య చేయాల్సిన పనులు" అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. అప్పుడే అక్కడికి వస్తాడు చరణ్. "రే ఏంట్రా, ఏం చేస్తున్నావు" అనగానే, "ఏం లేదన్నయ్య, నా రికార్డ్స్ని అక్షితకి రాయమంటున్నాను" అనగానే, "అక్షిత రాసేదేంటి, తన రికార్డ్స్ తనకున్నాయిగా" అని చెప్పి అంటాడు చరణ్. "తనకున్నాయిలే, తన భార్య కదా, తను నా పనులు చేసి పెట్టాలి కదా" అని చెప్పి అలా చంటి చెప్తూ ఉంటే, "చూడు చరణ్, తన పనులన్నీ నాతో చేయించుకోవాలని చూస్తున్నాడు, మరి అసలు సేవలంట" అని చెప్పి అంటుంది అక్షిత. అప్పుడు చరణ్ అంటాడు, "రేయ్ అలా వద్దురా, ముగ్గురం ఉన్నాం కదా, ముగ్గురం కలిసి కూర్చొని రికార్డ్స్ రాసేసుకుందాము" అని చెప్పి అలా చరణ్ చెప్తాడు. ఈ లోపల అక్కడికి బామ్మ వస్తుంది. "ఏ అమ్మాయి, ఏంటి చరణ్ చరణ్ అని చెప్పి పిలుస్తున్నావు? నీ భర్తకి అన్నయ్య అంటే ఏంటి, నీకు బావగారు అవుతారు, బావగారు అని పిలువు" అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది బామ్మ. ఇక అప్పుడు అక్కడే ఉన్న చంటి అంటాడు, "చూసావా, పెద్దవాళ్ళు అందుకే ఉండాలి లైఫ్లో, ఎవరికైనా కూడా వాళ్ళు మంచి మాటలు చెప్తారు, అందుకే పెద్దల మాట సద్దనం మూట" అని చెప్పి ఇక బామ్మని మెచ్చుకుంటూ ఉంటాడు. "ఇదిగో అమ్మాయి, పిలుస్తావా లేదా బావగారని" అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఇక చంటి ఏమో, "అబ్బా, నాకైతే నిద్ర వస్తుంది, రికార్డ్స్ అన్ని రేపు పొద్దున్న రాసుకుంటాలే" అని చెప్పి చంటి అక్కడికి వెళ్ళిపోతాడనమాట. ఇక చరణ్తో అంటుందన్నమాట బామ్మ, "రే ఏమైనా ఉంటే రేపు పొద్దున్న రాసుకో, లేట్ అయిందిగా పడుకోపో" అని చెప్పి అనగానే, "సరే రేపు పొద్దునే రాసుకుంటాలే, బాయ్ అక్షిత" అని చెప్పి చరణ్ అనగానే ఏం మాట్లాడకుండా అలా నించుంటుంది. ఇక అప్పుడు బామ్మ, "ఏ అమ్మాయి, ఏంటి వాడు బాయ్ గుడ్ నైట్ అని చెప్పి చెప్తున్నాడు కదా, గుడ్ నైట్ బావగారు అని చెప్పాను నువ్వు" అని చెప్పి అంటుంది. "గుడ్ నైట్ బావగారు" అని చెప్పి అంటుంది అక్షిత. ఇక సరే అని చెప్పి అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక బామ్మ అంటుంది, "అమ్మ అక్షిత, నువ్వు కార్యం అయ్యేదాకా ఇదిగో ఒంటరిగా ఇక్కడే పడుకోవాలి, ఎవరి రూమ్లో వాళ్ళే" అని చెప్పి అనగానే, "ఏంటి కార్యమా" అని చెప్పి అంటుంది అక్షిత. "అయ్యో, మీ అత్తయ్యకి చెప్పడమే మర్చిపోయాను అమ్మా, సుమా అనుకుంటూ బామ్మ అక్కడి నుంచి వెళ్తుంది. "ఇదేంటి బామ్మగారు కార్యం అంటున్నారు, అసలు ఏంటి ఈవిడ, ఏమనుకుంటున్నారు" అని చెప్పి ఇక మనసులో తిట్టుకుంటూ ఉంటుంది బామ్మని. ఇక బామ్మ వెళ్ళి సుమాని పిలుస్తుంది. "ఏంటి అత్తయ్య గారు" అని చెప్పి సుమలత అనగానే, "అదే అమ్మ, పెళ్ళి అయితే అయిపోయింది, పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యం ఉంది కదా, నువ్వు పంతులు గారిని పిలిపిస్తే ఆయన ముహూర్తం పెడతారు" అని చెప్పి అనగానే, "అది నిజమే అత్తయ్య, కానీ కాలేజ్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయి" అని చెప్పి అంటుంది సుమలత. ఎగ్జామ్సే ఇదే, ఏం కాదులే, ముందు పిలువు, ఎప్పుడు జరగాల్సింది అప్పుడే జరగాలి" అని చెప్పి బామ్మ అంటుంది. "సరే అత్తయ్య గారు, అయితే నేను పంతులు గారిని పిలుస్తాను, కార్యం అది జరిపిద్దాము" అని చెప్పి అంటుంది సుమలత. ఇక ఆ మాట విన్న అక్షిత అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి, అత్తయ్య గారు కూడా ఓకే అనేసారు బామ్మ చెప్పంగానే, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే అటువైపుగా వస్తుంది శాన్వి. "ఏంటి అక్షిత, ఏమైంది" అని చెప్పి శాన్విక అడుగుతూ ఉంటే, "చూడు, అసలు బామ్మగారు చెప్పంగానే మీ అమ్మగారు కూడా ఓకే కార్యానికి, ఫస్ట్ నైట్ అంట, అసలు చంటితో, ఏంటిది, నాకు అసలు ఆ పల్లవితో ఏమాత్రం తీరకుండా నా ఎనిమిటి, నేను నా లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలి" అని చెప్పి అడుగుతుంది
అక్షిత. ఇక అప్పుడు శాన్వి అంటుంది, వాళ్ళు అనుకున్న మాత్రాన అయిపోతుందా ఏంటి ఫస్ట్ నైట్? నేనున్నాను కదా, ఫస్ట్ నైట్ ఎట్టి పరిస్థితులు జరగకుండా నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం నీ ఫుల్ కాన్సన్ట్రేషన్ పల్లవి మీద పెట్టు. ఆ పల్లవి వల్లే కదా చరణ్ని నువ్వు పెళ్లి చేసుకోలేకపోయావు, చంటికి భార్య వై కూర్చున్నావు. సో పల్లవి మీద కాన్సన్ట్రేషన్ పెట్టు, నేను చేయాల్సింది నేను చేస్తాను కదా అని చెప్పి అంటుంది శాన్వి. మరో పక్క పల్లవి ఒకతే కూర్చొని రికార్డ్స్ రాసుకుంటూ ఉంటుంది. ఇక గీత వస్తుంది. పల్లవి పద వెళ్ళి భోజనం చేద్దాము అనగానే, ఇంకో 10 మినిట్స్ గీత, 10 మినిట్స్ నా రికార్డ్స్ అయిపోతాయి అనగానే, మొత్తానికి కష్టపడుతున్నావుగా అని చెప్పి అంటుంది గీత. ఇక ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఇక రికార్డ్ రాస్తూ ఉంటుంది పల్లవి. అప్పుడే అటువైపుగా ఇక శ్రీనివాసరావు వస్తారు. ఈ అమ్మాయి మన ఇంటి పిల్ల కాకపోయినా కూడా ఎంత బాగా కలిసిపోయింది పల్లవి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు. ఏంటి తాతగారు అలా చూస్తున్నారు అని చెప్పి పల్లవి అంటుందన్నమాట. ఈ కిటికీలో నుంచి అటువైపు ఉన్న తాతగారితోని, ఏం లేదమ్మా రాసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ లోపల ఆయన వెళ్ళిపోగానే వస్తుంది అక్కడికి వైష్ణవి. ఏంటి ఇది రికార్డ్స్ రాస్తుందా? నా కూతుర్ని అంత ఇదిగా బాధ పెట్టింది, రికార్డ్స్ శుభ్రంగా రాసుకుంటుంది కదా, రేపు పొద్దున ఈ రికార్డ్స్ ఎలా సబ్మిట్ చేస్తుందో నేను చూస్తాను, ఈ రికార్డ్ పేపర్స్ మీద ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి ఇక అలా అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక ఇటు తిరిగేసి గీతతో మాట్లాడుతూ ఉంటుంది. ఏదో బుక్లో ఏదో చూపిస్తూ ఉంటుందన్నమాట పల్లవి. ఇక అటు పక్క రికార్డ్స్ ఉంటాయి. కిటికీ అవతల ఉంటుందన్నమాట వైష్ణవి. ఇక అక్కడ స్కెచ్ పెన్స్ అవి తీసుకొని ఇక ఆ రికార్డ్ పేపర్స్ మీద ఎట్లా ఏదో రాసేద్దాము, ఇక రికార్డ్స్ పనికిరావు కదా, లోపల లెక్చరర్స్ తిడతారు అని చెప్పి ఇక స్కెచ్ పెన్ తీసుకొని రాయబోతూ ఉంటుందన్నమాట. అవతల వైపు వైష్ణవి ఉంటుంది. కిటికీ లోపల నుంచి చేపెట్టి ఆ రికార్డ్స్ రాయబోతూ ఉంటుందన్నమాట స్కెచ్ పెన్తోని. ఇక అది అద్దంలో చూసేస్తుంది పల్లవి. ఇక కావాలని కిటికీ డోర్ అలా వేసేయడంతో ఇక చెయ్యి నలిగిపోతుందన్నమాట వైష్ణవిది. అబ్బా అని చెప్పి గట్టిగా అరిచి ఇక రూమ్లోకి వచ్చి, ఏ పల్లవి చూసుకునేది లేదా, కిటికీ తలుపు వేసే ముందు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇంకా నొప్పితో అల్లాడిపోతూ ఉంటుందన్నమాట చెయ్యి నలిగేసరికి వైష్ణవి. ఈ లోపల రూమ్లోకి వస్తారు గుండమ్మ, అటు ఆదిత్య, శ్రీనివాసరావు. ఏమైంది అనగానే, ఇదిగో కావాలని చెప్పి పల్లవి కిటికీ డోర్ వేసింది అని చెప్పి నా చెయ్యి నలిగిపోయింది అని చెప్పి అనగానే ఇక అప్పుడు పల్లవి అంటుంది, మీరు అసలు కిటికీలో చెయ్యి ఎందుకు పెట్టారు, నేనేదో చూసుకోలేదు అని చెప్పి అంటుందన్నమాట. అయినా ఏముందిలే, జస్ట్ నలిగింది, ఏం కాలేదులే అని చెప్పి అంటుంది పల్లవి. గుండమ్మ వాళ్ళు కూడా ఏం కాలేదు కదా, చిన్నదే కదా అని చెప్పి వాళ్ళు కూడా అంటారు. ఇక అప్పుడు పల్లవి మెల్లగా వచ్చి ఇక వైష్ణవి చెవులో అటు వీళ్ళు వినకుండా మెల్లగా అంటుంది, ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నారు, స్కెచ్ పెన్ తీసుకొని నా రికార్డ్స్ పాడు చేయాలని చూశారు కదా అనగాని, నీకెలా తెలుసు నేను రికార్డ్స్ పాడు చేయాలని చూశానని అని చెప్పి మెల్లగా వైష్ణవి కూడా అంటుంది పల్లవితోని. కిటికీలో నేను ఇలా చేసే పని నేను ఇక్కడ అద్దంలో చూశాను, అందుకే ఇలా చేశాను, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకండి నాతోని అని చెప్పి అంటుంది. ఇక అందరూ పదండి భోజనానికి వెళ్దాము అని చెప్పి అందరూ వెళ్తారు. మీరు కూడా పిచ్చి పనులు చేయకండి, వచ్చి భోజనం కడుపు నిండా తినండి, అప్పుడు పిచ్చి ఆలోచనలు రావు అని చెప్పి పల్లవి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు వైష్ణవి మనసులో అనుకుంటుంది, ఈ పల్లవికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి, నా కూతురు అక్కడ ఎంత శోభ అనుభవిస్తుంది, చరణ్ని పెళ్లి చేసుకోకుండా నేను ఉండగా దీన్ని సంతోషంగానే ఉండనివ్వను అని చెప్పి అలా మనసులో అనుకుంటుంది వైష్ణవి. మరో పక్క చరణ్ ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే అనమాట చరణ్ కారులో తీసుకొస్తాడు బామ్మని అలాగే శాన్విని గుడికి తీసుకొస్తాడు. కార్ దిగాక చరణ్ అంటాడు, ఏంటి మామ మీ గుడికి మీరు ఆటోలోనే ఎలాగో వెళ్ళిపోవచ్చు కదా, నాకు వైవా ఎగ్జామ్ ఉంది తెలుసు కదా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఏం కాదులేరా దండం పెట్టుకొని వెళ్ళిపో, మర్చిపోయాము నువ్వు గుళ్ళోకి వెళ్తూ ఉండు, మేము పూజ సామాగ్రి తీసుకొస్తాము అని చెప్పి శాన్వి అలాగే బామ్మ వెళ్తారనమాట. ఇలా గుళ్ళోకి వస్తూ ఉంటే చరణ్ ఇక ఇద్దరు పిల్లలేమో అరటిపండు తినేసి తొక్క అక్కడ వేసేస్తారు. ఇక వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక చరణ్ ఏమో చూసుకోకుండా తొక్క మీద కాలు వేయడంతో ముందుకు వెళ్ళి పడబోతూ ఉంటాడు. మెట్టు ఉంటాయన్నమాట, మెట్లుకి తగలబోతూ ఉంటే పల్లవి వచ్చి పట్టుకొని ఆపుతుంది. నువ్వే కదా అరటి తొక్క వేసింది అనగానే, అలాంటి చీప్ ట్రిక్స్ నేను ఎందుకు వేస్తాను, పోన్లే కదా అని చెప్పి కాపాడాను, నేను కనుక కాపాడకపోతే నీ తల కొబ్బరికాయలా పగిలిపోయేది అని చెప్పి పల్లవి అలా అంటూ ఉంటుంది. అటు చరణ్ ఇటు పల్లవి ఇద్దరు వాదించుకుంటూ ఉంటే ఒక ఆవిడొచ్చి, ఏంటి ఇద్దరు మొగుడు పిల్లలు ఇలా తిట్టుకుంటున్నారు, ఇంట్లోనో పడగదిలోనో చూసుకోవాలి అని చెప్పి అనగానే, మేమేం భార్య భర్తలు కాదు, ఇది నా భార్య ఏంటి అనగానే అటు పక్క నుంచి, ఇది వీడు నా భర్త ఏంటి అని చెప్పి పల్లవి ఇద్దరు అంటూ ఉంటే, ఓ బావ మర్దలా అని చెప్పి ఆవిడ అంటుంది. అప్పుడు పల్లవి, మేము బావ మర్దలం కాదులే కనమ్మా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అనగానే ఆవిడ వెళ్ళిపోతుంది. ఇక ఇద్దరు అలా తిట్టుకుంటూ ఉంటే ఇక బామ్మ శాన్వి వస్తారు. అమ్మ పల్లవి ఎప్పుడొచ్చావు అనగానే, ఏం లేదు బామ్మగారు ఇప్పుడే వచ్చాను, దండ పెట్టుకొని వెళ్దామని చెప్పి అనగానే, ఇదిగో ఈయన చూసుకోకుండా అరటి తొక్క మీద కాలు వేశాడు, పడపోతే నేను పట్టుకొని ఆపాను, అదేదో నేనే అరటి తొక్క వేసినట్టు నా మీద అంతా అరుస్తున్నాడు తిడుతున్నాడు అని చెప్పి పల్లవి చెప్తుంది. అవును ఇదే వేసింది ఈ అరటి తొక్క అని చెప్పి అని చరణ్ మళ్ళీ అదే చెప్తూ ఉంటే, చెప్పాను కదరా నేను వేయలేదని అని పల్లవి అంటుంది. రానా అని చెప్పి ఇక ఇద్దరు అలా మళ్ళీ తిట్టుకుంటూ ఉంటే, ఏంటి పచ్చ గడ్డి వేస్తే వీళ్ళిద్దరి మధ్యలో బగ్గుమని ఎలా ఉంది, ఇంత ఇదిగా తిట్టుకుంటున్నారు వీళ్ళిద్దరిని కాస్త దూరం పెట్టాలి అని చెప్పి బామ్మ అనుకుంటుంది. అమ్మ పల్లవి నువ్వు గుడిలోకి వెళ్ళు, నేను కూడా
చరణ్ తీసుకొని వెళ్తాను అని చెప్పి ఇక అలాగా గుడిలోకి వెళ్తారనమాట. ఇక వెళ్ళగానే పంతులు గారు అర్చన చేయండి అని చెప్పి ఇద్దరు ఒకసారి ఇటు పల్లవి అటు చరణ్ పిలుస్తారనమాట. లోపలన్న పంతులు గారిని ఇక పంతులు గారు రావడంతో చెప్పండమ్మా మీ పేరు అనగానే నేను ఫస్ట్ చెప్పాను, ముందు నాకు అర్చన చేయండి అని చెప్పి చరణ్ అంటాడు. లేదు నేను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇద్దరికి ఒకసారి చేస్తాను అని చెప్పి అలా పంతులుగా చెప్తూ ఉంటే ఇద్దరికి ఒకసారి కాదు అని చెప్పి మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు. ఇక అప్పుడు బామ్మ రే ఎవరు వద్దు ఇప్పుడు నేను బొమ్మ బురుసు వేస్తాను అని చెప్పి ఆవిడ వేస్తుంది. ఇక అప్పుడు పల్లవికే టాస్ విన్ అవడంతో చూసావా నేనే గ్రేట్, సో ఫస్ట్ నాదే అర్చన అని చెప్పి అలా చెప్పడంతో సరే అమ్మా ముందు మీ అర్చన చేసి తర్వాత ఈ అబ్బాయిది అర్చన చేస్తాను అని చెప్పి పంతులు గారు అంటారు. ముందు మీరు వెళ్ళి ప్రదక్షిణ చేసుకురండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో సరే అని చెప్పి బామ్మ ప్రదక్షిణలు చేద్దాము అని చెప్పి చరణ్ అడుగుతాడు. రే నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయిరా నేను రాలేను నువ్వు వెళ్ళు అని చెప్పి బామ్మ అంటుంది. ఇక శాన్వి కూడా రేదులేరా నువ్వు వెళ్ళు అని చెప్పి శాన్వి కూడా అన్నంతో ఇక ప్రదక్షిణాలు చేయడానికి ఇటు చరణ్ పల్లవి వెళ్తారనమాట. చరణ్ ముందు పల్లవి వెనకాల ప్రదక్షిణాలు అలా స్టార్ట్ చేస్తారు. సో ఇంతే అండి ఎపిసోడ్లో చూపించింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.